హలో అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. ముందుగా అయితే షేప్ బెల్ట్ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్లో ఒక పీసు, మెయిన్లో ఒక పీస్ వస్తుంది. వీటికి రెండిటికి మధ్యలో ఇంకొక పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్కి ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలండి. పల్చగా ఉంటే బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు, మందంగా ఉంటేనే బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ షేప్ అనేది నిలబడుతుంది అనమాట బ్లౌజ్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ 3 పీసుల్ని కలిపి కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ని రివర్స్ చేసుకొని పైన రఫ్ లాగా లాక్కొని ఇలాగా రఫ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ 3 పీసులు కదలకుండా ఉండడం కోసము చివర లైనింగ్ కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్, ఆ చివర అనేది ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఈ బెల్ట్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి. రెండు ఒకే సైడ్కి కాకుండా ఈ విధంగా ఆపోజిట్లో వచ్చేలాగా చూసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ లైనింగ్ని ఈ మెయిన్ పీస్ని రెండిటిని చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని కదలకుండా కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుందండి. ముడతలు అనేది లేకుండా ఐరన్ చేసేసుకున్నారనుకోండి కుట్టేటప్పుడు ఈజీ అయిపోద్ది అనమాట. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేశారంటే నేను చెప్పే ఉపయోగపడే టిప్స్ అనేది మీకు అర్థం కాదనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కుదురుతుంది అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని చుట్టూ కుట్ అనేది వేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్, మెయిన్ పీస్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. 2 పీసులకు కూడా ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చాలా ఈజీ అండి. మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానని తిట్టుకోవద్దండి. టెన్షన్ పడితే ఏది రాదండి. ఇష్టపడి చేస్తే అది కష్టమైనా సరే ఈజీ అయిపోతుంది. కష్టంతో చేశారనుకోండి అది ఈజీదైనా సరే కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ రెండింటికి డిఫరెంట్ తెలుసుకున్నారు అనుకుంటే మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టానండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో తెలీదు. నాకు ఇక్కడ ఈ బ్లౌజ్ వాళ్ళకు వచ్చేసి వెడల్పు 2 ఇంచులు, పొడవు 2 ఇంచులే. ఈ విధంగా పెట్టేసుకొని డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు మామూలుగా అయితే చాలామందికి నేను 2.5 పెడతాను. అయితే బ్లౌజును మనిషిని బట్టి మనం ఈ డాట్స్ అనేది మార్చుకోవాలండి. అందరికీ ఒకేలాగా కుట్టామంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో లూజులుగా రావడము, ముడతలు రావడం అదంతా జరుగుతుంది అనమాట. రెండవ డాటు ఉక్సు పట్టి సైడ్ అండి. నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు వదిలిపెట్టేసుకొని 2.5 ఇంచుకి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర 3.5 ఇంచు పొడవు, 1/4 ఇంచు వెడల్పండి. ఈ పైన నేను చూపించాను కదా కార్నర్ 2 కరెక్ట్గా ఉండాలి, ఎక్కువలు తక్కువలు అయితే ఉండకూడదు అనమాట. ఇలా డాట్స్ మొత్తం కుట్టిన తర్వాత పైన ఒకసారి రఫ్గా ఇలా అనుకోవాలి చేత్తో. అయిపోయింది కదా, చూడండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఒక సైడ్ క్లాత్కి షేప్ బెల్ట్ అనేది కింది వైపున వస్తే ఇంకొక సైడ్ పీస్కి పై వైపున వస్తుంది అనమాట. ఈ మెయిన్ డాట్ని ఉక్సు పట్టి సైడ్కి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. రెండవ పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్ అనేది వేసేసుకోండి. అయితే పై వైపున షేప్ బెల్ట్ పైన ఒక కుట్టు అయితే వేయాలండి. అది ఎప్పుడు వేయాలి అంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత సైడ్ ఖర్చులు 2 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్కి పైన కుట్టు అనేది వేసుకోవాలి. ముందుగా కుట్టు అనేది వేయకూడదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో కొలిచాను, నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట కొలత తీసుకున్న తర్వాత. అందుకే నేను పైన షేప్ బెల్ట్ పైన కుట్టు అనేది వేస్తున్నాను. నేను చెప్పిన విధంగా కనుక ఫాలో అయ్యారనుకోండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉక్సు పట్టి అండి. ఇక్కడ ఉక్సు పట్టీని మీరు గమనించాలి. నేను కింది వైపున మిషన్ తగిలేటట్టు కింది వైపున క్లాత్ పెట్టట్లేదు. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ఏదైతే ఉందో పై వైపున క్లాత్కి పై వైపున ఈ ఉక్సు పట్టీని అనేది పెట్టి జాయిన్ చేస్తున్నాను, బాగా గమనించుకోండి. ఎందుకంటే అందరూ ఒక సైడే పెట్టుకోరండి. లెఫ్ట్ నుండి రైట్కి పెట్టేవాళ్ళు ఉంటారు, రైట్ నుండి లెఫ్ట్కి పెట్టేవాళ్ళు ఉంటారు. ఆది బ్లౌజ్ని బట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా కుట్టు అనేది వేసేసారనుకోండి, ఇది ఉక్సు పట్టి పర్ఫెక్ట్గా
వచ్చేస్తుంది. ఇదిగోండి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా నేను ఈ పై వైపున అనేది పెట్టి కుట్టు అనేది వేస్తున్నాను. ఈ కాజా పట్టికి మిడిల్లో ఒక కుట్టు అయితే వేస్తున్నానండి. రెండవ కుట్టు వేయట్లేదు, మీరు బాగా గమనించాలి, కుట్టేటప్పుడు గమనించండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నాకు జస్ట్ కాజా పట్టిలో ఒక రౌంత పీస్ అనేది ఎక్కువ వచ్చింది, దాన్ని నేను ఇక్కడ నీట్గా కటింగ్ చేస్తున్నాను. ఇలా వచ్చిందనుకోండి మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఉక్సు పట్టీకి నేను కుట్టు అనేది వేయలేదు. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా సరిపోయిన తర్వాత నేను బ్లౌజులు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయింట్ చేశానండి. జాయింట్ చేసేసి కాజాలు అనేది మిషన్తోనే పెట్టేస్తున్నాను నేను, గమనించండి, మిషన్తోనే ఇక్కడ కాజాలు అనేది కుట్టు అనేది వేసేస్తున్నాను. దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. ఇలాగైతే పని అనేది తొందరగా అయిపోతుంది. కాకపోతే ఇలా మిషన్తో పెట్టడం అందరికీ నచ్చదు. చూసారా 5 ఉక్సులు అనేది పెట్టే